ఉండగానే శోభ. మాది రామచంద్రాపురం గ్రామం, రామచంద్రాపురం మండలం సూర్యాపేట, జిల్లా సూర్యాపేట. ఉప సర్పంచ్ కాంగ్రెస్. ఎట్లా ఉంది సార్ ఉప సర్పంచ్ పాలన, ఏ విధంగా ఉంది? పాలన ఇప్పటివరకు అయితే మంచిగానే చేస్తున్నాం సార్. వీధి లైట్లు కానీ, వాటర్ సప్లై కానీ, పారిశుభ్రత కానీ అన్నీ మంచిగానే చూస్తాం. ఇక్కడ సర్పంచ్ ఏమో ప్రతిపక్షం, మీరేమో అధికార పక్షం, మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? గ్రామ అభివృద్ధి కోసం కలిసే పనిచేస్తున్నాం సార్. ఇప్పటి వరకు మీరు సర్పంచ్ కానీ మీరు కానీ గెలిచిన తర్వాత ఈ రామచంద్రపురాన్ని ఎట్లాంటి అభివృద్ధి చేశారు? వీధి లైట్లు కానీ, వాటర్ సప్లై కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ డ్రైనేజీలు కూడా 8 లక్షల వరకు గ్రామంలో చేసినాం. మహిళా శక్తి బిల్డింగ్ కానీ 10 లక్షల బిల్డింగ్, అది కూడా జరుగుతుంది పనులు. సార్ ఇక్కడ బాగా వీధి కుక్కలతోటి జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని మీరేమన్నా మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? వచ్చింది అది కూడా మా దృష్టికి వచ్చింది. అవి ప్రాణాలతోనే పట్టుకపోయి చాగేటట్టు అట్లా ఏర్పాటు వాళ్ళు పట్టించినాం కొన్ని గ్రామాలలో. అట్లనే ఇంకా ఉన్నాయి ఇక ఆ సమస్యలు అయితే ఒకసారి అయితే జరిగింది. కోతులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు. మరి వీటి మీద ఎట్లా మీరు అంటే పట్టియడానికి ముందుకు వస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు? దాన్ని పట్టియడానికి అంటే ఇక్కడ గుట్టలు దగ్గర ఉండటం వల్ల చాలా ఇబ్బందిగానే ఉంది కోతులైతే. కానీ దాని గురించి ఆలోచన చేస్తున్నాం, ఎట్లా చేస్తే బాగుంటుంది, పట్టిస్తే ఎంత మళ్ళీ తర్వాత రాకుండా చూడాలి అనే దాని మీదనే ఆలోచన చేస్తున్నాం. సార్ సూర్యాపేట నియోజకవర్గం మొత్తం కూడా టీఆర్ఎస్ఏ గెలిచి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. మరి మీకు ఎట్లా నిధులు కానీ అభివృద్ధి కానీ ఎట్లా సాధ్యమవుతుంది అంటారు సార్? మీ లీడర్ ఎవరు? మా లీడర్ అయినా కానీ ఇటు వచ్చే నిధులలోనైతే ఎవరు అభ్యంతరం అయితే ఏం పెట్టలేదు. నిధులు అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఎవరు ఆబ్జెక్షన్ పెట్టలే. గ్రామ పంచాయతీలలో అన్నీ మంచిగానే వస్తున్నాయి. టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా మేము గ్రామ అభివృద్ధి కోసమనే అదే ముచ్చట ఎక్కడైనా చెప్తున్నాం. మన ఊరు బాగుండాలనే ఉద్దేశంతోనే కలిసిపోవటానికి పోతున్నాం. ఓకే సార్, ఉప సర్పంచ్లకి అంటే చెక్ పవర్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? ఇక బాధ్యత చెప్పినప్పుడు దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలనే సంతోషంగానే మంచిగానే ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఉప సర్పంచ్ మీ సతీమణి గెలవటం జరిగింది సార్. ఈ మహిళగా గెలిచింది, తర్వాత మహిళా రక్షణ కోసం ఏమన్నా ప్రణాళిక ఉందా మీ దగ్గర? మహిళా భద్రత కోసం గ్రామ పంచాయతీ కాడ ఏ తీర్మానం వచ్చినా అదే రకంగా దానికి సహకరిస్తానికి సిద్ధంగానే ఉన్నాం. సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ సహకరించడానికి సిద్ధంగానే ఉన్నారు. ఓకే సార్, ఈ గ్రామ భద్రత కొరకు మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఈ గ్రామ భద్రత అంటే మెయిన్ ఈ పారిశుభ్రత ఒకటి, పచ్చదనం ఒకటి, ఈదు లైట్లు ఒకటి, వాటర్ సప్లై ఒకటి మెయిన్ ఈ గ్రామానికి చూసుకోమని జరిగింది. మాకు కూడా ఎండిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ ఇప్పుడు వాటి గురించి మేము ఈ ఎండాకాలం మొత్తం వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తున్నాం సార్. సార్ ఇక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాట్లు చేసారా గ్రామానికి? సీసీ కెమెరాలు ఏం చేయలేదు సార్. మరి గ్రామానికి సీసీ కెమెరాలు కావాలి కదా. ఒక్కసారి మా దృష్టికి కూడా ఇక జనంలో కూడా ఎప్పుడు రాలేదు. వస్తే తీర్మానం కూడా పెట్టేటోళ్ళమే. గ్రామ పంచాయతీలో ఇంతవరకు అది ఏం రాలేదు. ఇప్పటి వరకు మాకు అవసరమని కూడా ఈ గ్రామాల్లో కూడా ఎవరు ఏమనలేదు. వస్తే మాత్రం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. దాన్ని కూడా చేస్తేనే మంచిది, ముందు రాబోయే రోజులలో ఉండాలనే అదే ఆలోచన, అది మంచి ఆలోచనే అనుకుంటున్నాం. సరే, ఈ మూసి సుందరీకరణ కాకపోవడంతో కొంచెం మూసి మురుగు వాటర్ ఇబ్బంది పడుతున్నారు రైతులు, పంటలు కూడా, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానిపైన మీరు ఏమన్నా అధికారుల దృష్టి తీసుకెళ్ళారా? ఇప్పటి వరకు అయితే ఏం తీసుకెళ్ళలేదు. ఇందాకనైతే మా దాకా రాలేదు. అది ఈ మూసి గురించి ఇట్లా ఇబ్బంది జరుగుతుంది ఇది అనేది అయితే మాకు ఇబ్బంది ఏం రాలేదు. ఇక్కడి దాకా మాకు రాలే. ఒకసారి ఇప్పుడు నిరుద్యోగ యువతకి మీరు ఉపాధి కల్పన కోసం అంటే ఎట్లాంటి ఉపాధులు ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు మహిళలు ఉన్నారు, కుటుంబ మిషన్లు అట్లా గవర్నమెంట్ అక్కడక్కడ ఇస్తుంది. మీరు అట్లా జాబ్ మేళ ద్వారా ఏమన్నా ఉపాధి కల్పించే ఆలోచనలు ఉన్నాయా?
ఇక్కడ కూడా చెప్తూనే ఉన్నాం, ముందుకు వస్తే చేస్తామని. ఈ పొదుపు సంఘాల ద్వారా కానీ వీళ్ళ ద్వారా కానీ వాళ్ళు ముందుకు వస్తే ఇలాంటి గవర్నమెంట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు ముందుకు వస్తే మేము కూడా ప్రోత్సహిస్తున్నాం, చేస్తున్నాం. సార్, గతంలో ఉన్న సర్పంచులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అభివృద్ధి కూడా జరగలేదు. మరి ఇప్పుడున్న సర్పంచులు కానీ ఉప సర్పంచులు వార్డు మెంబర్లు ప్రజల మధ్యలో ఉండేమన్నా అభివృద్ధి చేసే ఆలోచనలు ఉన్నాయంటారా? ఇప్పటివరకు అయితే మేము గ్రామంలో ఉన్నాము, ఉన్న కాడికి కమిటీ మొత్తము ఎవరు ఇక అట్లా వేరుబంధంగా అయితే ఏం చూడలేదు. అప్పటికిప్పటికి అనేది కూడా ఇంకా ఏం అనలేదు. ఇప్పటివరకు అయితే తేడా రాకుండా అయితే చూసుకున్నాం మంచిగానే. సార్, ఇక్కడ లైబ్రరీ కూడా కావాలంటున్నారు. మరి లైబ్రరీ వ్యవస్థను ఏమన్నా వచ్చే ఆలోచనలు ఉన్నాయంటారా? ఇక అది మా దృష్టికి అయితే రాలేదు. నిరుద్యోగ యువత లైబ్రరీ కావాలి, మాకు చదువుకోవడానికి బుక్కులు కావాలంటున్నారు. అది మా దృష్టికి అయితే ఇంకా ఏం రాలేదు. సార్, ఇక్కడ ఐకేపీ సెంటర్లలో ఈ ఒడ్లు దిగుమతి కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా దాన్ని మీరు ఏమన్నా అధికారుల దృష్టికి తీసుకుపోవడం అట్లాంటివి ఏమైనా చేసిరా సార్? మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాం, తొందరగానే రైతులకు ఇబ్బంది లేకుండా చేపించినాం. సర్పంచ్ కానీ మా మీదనే పెట్టిరు. మేము కలెక్టర్ దాకా పోయినాం, ఎమ్మటే మాకు స్పందించారు. మాకు వచ్చి మా మండలం సూర్యాపేట జిల్లా వరకు కూడా చాలా వరకు 90% కొనుగోలు జరిగింది. ఈ ఉపాధి కూలీలకి ఈ కళ్ళు ఐస్ కానీ ఫింగర్స్ పడతలేవని చెప్పేసి అంటున్నారు, కొత్త వారు కానీ పాత వాళ్ళకి కానీ. దానిపైన మీరు ఏమన్నా చర్యలు తీసుకునే ఆలోచనలు ఉన్నాయా ఉప సర్పంచ్గా? 90% మందికి వస్తుంది, 99% మంది వస్తుంది. ఒక్కరిని ఇక మరి గవర్నమెంట్ ఏం లెక్కలకి ఏం ఇప్పటివరకు అయితే మాకేం చెప్పలేదు. 90% మందికి అయితే వస్తుంది, మంచిగానే వస్తుంది. బై మిస్టేక్ ఒక్కరిద్దరే ఉన్నారు ఊరు పేరు మీద. అలాంటిది ఇక పెద్దగా అయితే దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఇక వాళ్ళే మీరు ఒకసారి పోయి మీరు సూర్యాపేటలో కూడా ఐస్ చేసుకుని వస్తే అవుతుందని చెప్పారు వాళ్ళు కూడా. ఓకే సార్, ఇప్పుడు విద్యా వైద్యం ఏ విధంగా అందదు సార్ ఇక్కడ? విద్య గవర్నమెంట్ ముందుకు వచ్చి మంచిగా ప్రోత్సహిస్తుంది, దానికే సహకరించాలని చెప్తున్నాం మేము కూడా. అంటే మొత్తం కూడా సూర్యాపేట దగ్గర ఉన్నతోటి మొత్తం ప్రైవేటు స్కూళ్ళకే పిల్లలు వెళ్తున్నారు సార్. ప్రభుత్వ పాఠశాల చేరే విధంగా మీ మోటివేషన్ ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే సర్పంచ్ గారి సహకారంతో మీరు ఏ విధంగా చేయబోతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్లోనే మా గ్రామానికి వరకు పంపించడానికి మేము ట్రై చేస్తున్నాం, చెప్తున్నాం. ఇప్పుడు అంటే ఇక్కడ ఎంత ఉంది సార్ పాఠశాల? ఏ తరగతి అంటే ఎంతవరకు ఉంది? 5వ తరగతి దాకానే ఉంది, కానీ గత 5 ఏళ్ల నుంచే క్లోజ్ అయి ఉన్నది. దాన్ని మళ్ళీ రీఓపెనింగ్ చేయించినాం. మళ్ళీ గురుకుల పాఠశాలను కూడా తెప్పించినాం. అక్కడ సూర్యాపేటలో ప్రైవేటు బిల్డింగ్లలో ఉంటే మా కాడ బిల్డింగు వసతి ఎండిఓ గారు కానీ వచ్చి చూసుకొని వసతి మంచిగా ఉందని దానికి కూడా సహకరించినాం. వాటర్ కానీ నల్లాలు కానీ అన్ని వసతులు కల్పించి గురుకుల పాఠశాలను కూడా తెప్పించినాం మేము గెలిచినాకనే. ఓకే సార్, ఇక్కడ ఇదే ఊర్లో ఈ ముందు ఆడ వర్షం వస్తే మాత్రం అక్కడ మొత్తం ఇబ్బంది అవుతుంది అంటున్నారు సార్. అక్కడ గూనెలు వేయాలంటున్నారు మీ మూల తిరిగే కాడ. ఆడ చాలా ఇబ్బంది అవుతుంది. నిన్న అక్కడ ఒక 10 మంది మేము ఆగితే 10 మందిని అడిగితే మాకు మెయిన్ ఇది ఒక్కటి చేస్తే చాలనే కోణంలో మాట్లాడుతున్నారు సార్. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆడ దాన్ని? డ్రైనేజీ వాళ్ళ ఆర్ఎంబి వాళ్ళ కాడికి పోయినాము, డిఈ గారి కాడికి కూడా పోయినాం. మేడం కూడా మాట్లాడింది సానుకూలంగానే. ఈ హైదరాబాద్లో హెడ్ ఆఫీసులో ఉంది, డిజైనింగ్ వస్తే ఈ కాంటాక్ట్తో కూడా మాట్లాడినాం. సర్వత్వన్ రెడ్డి గారి కాడికి కూడా పోయినాం, మాట్లాడిస్తే సార్ ఆ డిజైనింగ్ వస్తే ఇమ్మీడియట్గా చేస్తానని చెప్పడం జరిగింది. మొన్న 5 రోజుల క్రితమే పోయినాం. దీన్ని 4 నెలల నుంచి దాని పనులే ఉన్నాము. ఆ డి గారు కూడా మేడం గారు కూడా మాట్లాడింది మంచిగానే. మేము ఫోన్ చేయగానే ఏని దోలింది, మొత్తం డిజైన్ మొత్తం తీసుకుపోయాడు. ఇది ఒకటే కాకుండా పక్క ఊరికి పోయే మధ్యలో కూడా ఒక బావి ఉంది, దాన్ని కూడా చూపించినాం. దాని ఎందుకంటే అది రోడ్డు అంచుకుంది, మీరు ఏర్పాటు చేయాలని. ఈ మధ్యలో డ్యామేజీలు కూడా చెప్పంగానే ఆమె వాళ్ళు సహకరించి వేసిర్రు. ఆ డిజైనింగ్ వస్తే మాత్రం ఇది ఎమ్మటే చేస్తామని ఒప్పుకున్నారు. అది మీ ఆయంలో పూర్తయిద్ది అంటారా? ఇక కావాలనే ఇప్పుడు పోతున్నాం సార్. అట్లనే ఈ డ్రైనేజీ కూడా మొత్తం పూర్తి కాలేదంటున్నారు గ్రామంలో. సీసీ రోడ్లు కొన్ని పెండింగ్లు ఉన్నాయంటున్నారు. మరి అవి ఎప్పుడు పూర్తి చేస్తారు సార్? ఇప్పుడే కదా సార్, ఇప్పుడు 4 నెలల నుంచే వచ్చింది. ఇప్పుడైతే మాకు ఫస్ట్ బడ్జెట్ వచ్చింది, ఒక 9 లక్షలు వస్తే ఇప్పుడు ఈ డ్రైనేజీలే వాడుతున్నాం. వర్క్ నడుస్తుంది. మళ్ళీ ఒక 10 లక్షలు కూడా పెట్టడం జరిగింది. కాకపోతే అది కలెక్టర్ కాడ అన్నూర్లది అట్లనే ఆపిండు. ఈ పని అయిపోగానే ఇస్తాడా
ఎట్లా అనేది మళ్ళీ 10 లక్షలు కూడా శాంక్షన్ అయింది. వాటితోని కూడా మేము ముందుకు వెళ్ళటానికే సిద్ధంగా ఉన్నాం. సరే, తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ద్వారా గ్రామంలో పరిశుభ్రత ఏ విధంగా కొనసాగుతుంది సార్? రోజుకు రోజు ఒకరోజు తప్పించి ఒకరోజు చెత్త బండిని తిప్పిస్తూనే ఉన్నాం. వాళ్ళు వర్కర్లు తీసుకుపోతున్నారు, సిబ్బంది, గ్రామ శాఖ సిబ్బంది కొరత ఉందంట, కొంచెం జీతాలు కూడా మధ్యం అవుతుంది అంటున్నారు. లేదు, ఇప్పుడు మేము ఎక్కిన కానించి ఏ నెల ఆ నెల బిల్లులు పే చేస్తున్నాం. జీతాలకు కూడా ఇబ్బందులు లేవు. కొరత ఏం లేదా? ఇంకా ఏం పట్టారా మీకు? ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఈ విలేజ్లో ఎన్ని అమలవుతున్నాయి? ఈ విలేజ్లో దగ్గర మంచిగానే 3-4 అమలైనాయి. రేషన్ కార్డులు కానీ, ఇందిరా మిల్లు కానీ, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఈ కరెంటు బిల్లు కానీ 4-5 సక్సెస్ అయినాయి. ఒకదాని తర్వాత ఒకటి. సరే, ఒకటేసారి కాకపోయినా ఒకదాని తర్వాత ఒకటైతే అయినాయి సార్. సరే, కొత్త పెన్షన్ లబ్ధిదారులు చాలామంది ఉన్నారు సార్. కొత్త పెన్షన్ కావాలని చెప్పేసి రేపు జూన్ 2వ తారీఖు ప్రభుత్వం ఏదో హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ సేకరణ ఏ విధంగా చేస్తున్నారు సార్? ఇక గత 9 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంటే 100కి 30% ఇచ్చింది, 70% ఆగిపోయారు. అది దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్నది ఆ 9 మొత్తం 12 ఏళ్ళ నుంచి ఆగిపోయిన వాటి గురించే దృష్టిలో పెట్టుకొని 2 లక్షలు రిలీజ్ చేయడం అనేది చెప్పడం జరుగుతుంది. అది ఈ ఎండిఓ గారు కూడా మాకు చెప్పిండు. సెక్రటరీ గారు కూడా వచ్చి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది మన సోమవారం నుంచి. సరే, ఉచిత బస్సుని ఇక్కడ ఎంతమంది మహిళలు వినియోగించుకుంటున్నారు? అసలు బస్ సౌకర్యం ఉందా? 100కి 60% మంది వినియోగించుకుంటారు. కాకపోతే స్కూళ్ళు నడిచిన రోజులు వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు రావట్లేదు. కాకపోతే 2 కిలోమీటర్లు హైవేకి అటైనా ఇటైనా 2 కిలోమీటర్లు పోయినా 60% మంది వినియోగించుకుంటారు. ఓకే సార్, ఈ గ్రామం నుంచి ఉప సర్పంచ్ మహిళగా రావటం సరే, ఇక్కడ ఉన్న మహిళలు అదృష్టం కావచ్చు, కానీ ఇక్కడ బాగా విద్యార్థులు మొత్తం మద్యానికి బానిసలు అవుతున్నారు సార్. బైకులు ఏమో రేస్ వెళ్తున్నారు పిల్లలు. అట్లాంటి వాళ్ళకి మీరు అవగాహన సదస్సులు ఏమైనా ఏర్పాటు చేసిరా? ఇంతకుముందు ఆఫీస్ కాడ కూడా ఒకసారి చెప్పడం జరిగింది. గ్రామ సభలో కూడా, ప్రజాపాలనలో కూడా, అందులో కూడా చెప్పడం జరిగింది. 90 రోజుల ప్రణాళికలు కూడా చెప్పడం అయితే జరుగుతూనే ఉంది. అంటే మీరు తల్లిదండ్రులకు ఎలాంటి, అంటే పోలీస్ వారి ద్వారా ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే నిన్న మేము కూడా చూసినాం, మా దృష్టికి కూడా వచ్చింది. చిన్న పిల్లగాడు బైక్ ఏమో రేసులు వెళ్తున్నాడు, ఎక్కడికి నుంచి ఎక్కడికి ఒక స్పీడ్ బ్రేకర్ కూడా లేదు. దాని ద్వారా ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు దాన్ని ఎట్లా చేస్తున్నారు? గ్రామంలో 3 స్పీడ్ బ్రేకర్ల కానీ తీర్మానం రాసినాం. త్వరలో అది అవుతాయి. అంటే 3 ఉండాలి మన గ్రామానికి అని తీర్మానం రాయడం జరిగింది గ్రామ పంచాయతీలో. సరే, బెల్ట్ షాపులు కూడా ఉన్నాయని తెలుస్తుంది సార్. దాని ద్వారా కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ నిర్మూలన కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? అది గ్రామ పంచాయతీలో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరి అభిప్రాయం బట్టి దాన్ని ముందుకెళ్తాం. ఇక్కడ చుట్టుపక్కల అంటే పొలాల దగ్గరికి వెళ్ళే కొన్ని డొంకలు కావాలంటున్నారు సార్ రైతులు. ఇక్కడ వాళ్ళు అంటే గ్రామ సభలో ఏమన్నా తీర్మానాలు చేసిరా? ఇంకా చేయలేదు. మేము అడిగితే అధికారులని జూన్ తర్వాత వస్తాయి పథకాలు, అవి వచ్చినప్పుడు ఆ బిల్లులు అవి శాంక్షన్ పెడతామని కూడా అడిగినాం. మేము పెడతామని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. మీకు వచ్చే నెలలో వస్తుంది, ఇప్పుడు ఈ బడ్జెట్ అయితే ఇంతవరకు వచ్చింది, ఇది మీరు చేసుకోండి అని మాకు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా చేస్తుంది. సార్, ఇక్కడ పాలక వర్గ సభ్యులు అంటే వార్డు మెంబర్ల సహకారం మీకు ఏ విధంగా ఉంది గ్రామాభివృద్ధి కోసం? మీరు గ్రామ సభలలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, వాటి పరిష్కారం ఏ విధంగా చూస్తున్నారు సార్? మేము గ్రామ వార్డు మెంబర్లు కానీ అందరం కలిసికట్టుగానే మంచిగానే వాళ్ళు చెప్పిన దాన్ని ఏరియాలో చెప్పిన దాన్ని బట్టి పనిలోకి తీసుకొని తీర్మానం చేయడం జరుగుతుంది. వాటర్ లేదన్నా కానీ, ఇట్లా చెత్త ఉందన్నా కానీ, డ్రైనేజ్ కావాలంటే అట్లా తీర్మానం చేసుకొని ఆ విధంగా ముందుకు పోతుంది. ఒకసారి మీరు ఉప సర్పంచ్గా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? మీరు కానీ మీ ఫోన్ కానీ అందుబాటులో ఉంటున్నారా? ప్రజా సమస్యలను మీరు తెలుసుకోవడానికి మీ వంతు ఎలా కృషి చేస్తున్నారు సార్? ఎనీ టైము ఎప్పుడు అందుబాటులోనే గ్రామంలోనే ఉంటున్నాం. సెక్రటరీ గారు వచ్చిందంటే రోజు 1 గంట ఆఫీస్ కాడికి పోయి రావటం, మీటింగ్కు అటెండ్ కావటం అయినా అందరం ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాం.
పాలకవర్గం. ఫైనల్గా మీరు మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని మహిళలకు కాదు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఉప సర్పంచ్గా మిమ్మల్ని గెలిపించినందుకు, మిమ్మల్ని ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మీ వార్డు సభ్యులకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఊరి అభివృద్ధి కోసం అయితే ఈ 5 ఏళ్ళు ముందుకు వచ్చి సహకరిస్తామనే దాని